ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో ఉన్న 4 మొక్కలను అతను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగివేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను పీకేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ దానిని కూడా లాగివేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. అదేవిధంగా మూడవ మొక్కను కూడా చూపుతూ దానిని కూడా లాగివేయమన్నాడు. ఆ పిల్లవాడు తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దానిని కూడా లాగేశాడు. ఇప్పుడు బాగా ఎదిగిన 4వ చెట్టును చూపుతూ ఇప్పుడు దీనిని కూడా లాగివేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ పెద్ద చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిదే మానై వంగున అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు. గురు సందేశం నీతి: మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగివేయాలి. Thanks for watching Kids Box. Please like and subscribe.